ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ స్థలము చాలా అందంగా ఉన్నది. ఒక ప్రక్క సాగరము చూశారా, సముద్రపు అలలు, ఒకే గాలి వదలకుండా వీస్తున్నది. ఇందులో వచ్చి బెస్తవారి చిన్న చిన్న పడవలు ఇక్కడ ఉన్నవి. ఇది వచ్చి రామనాథపురం జిల్లాలో ఉన్న రామేశ్వరంలో ఉన్న ధనుష్కోడి అనే స్థలము. నేను ముందుగానే చెప్పాను కదా, 1964 పెద్ద తుఫాను వచ్చి అందువలన సముద్రము ఊరిలోనికి వచ్చి ఊరే నాశనమైపోయినది అని. ఇప్పుడు ఈ సముద్రపు అలల్ని చూసినప్పుడు వాటికొక ఒడ్డును దేవుడు నియమించినారు. చూసారా, అలలు చెలరేగి వచ్చినను ఆ దరికి చేరిన వెంటనే స్టాప్ అయి లోనికి వెళ్ళిపోతాయి. మన జీవితంలో ఈ విధంగా సమస్యలు వస్తాయి. అలలు అలలుగా చెలరేగి వచ్చును. అయితే దానికొక హద్దును దేవుడు నియమించి దీనికి పైన రాకు అని దేవుడు దాన్ని అడ్డుకొని నిలిపి ఉన్నారు. ఎందువల్ల ఇప్పుడు సముద్రపు దరికి వెళ్ళి నిలబడినను? ఎందువలన మనం ధైర్యంగా నిలబడుచున్నాము? ఎందుకంటే 20 సంవత్సరాలకు ముందు సునామీ వచ్చింది. జ్ఞాపకము ఉన్నదా మీకు? సునామీ వచ్చినప్పుడు అధికంగా బాధింపబడినది భారతదేశపు దక్షిణ ప్రాంతము, మన తమిళనాడు ప్రాంతము. కొన్ని స్థలాల్లో ఊర్లే కనిపించకుండా పోయినవి. ఎంతో పెద్ద బాధింపు, వేల కొలది ప్రజలు మరణించారు. కనుక అలలు చెలరేగి వచ్చినప్పుడు అవి వచ్చి విస్తారమైన ప్రజల్ని నశింపజేసినవి. అయితే ఇప్పుడు దాన్ని చూసినప్పుడు అలలు వచ్చినను మనం భయం లేకుండా ఒడ్డుకు వెళ్ళి నిల్చున్నాము. ఎందుకో తెలుసా? మనమొచ్చి విశ్వసించుచున్నాము, దీనికి పైన ఈ సముద్రం అల రాదు. ఎప్పుడో ఒకరోజు సునామీ వచ్చింది, ప్రతిదినం సునామీ వచ్చునా? లేదు కదా. కనుక విశ్వాసముతో ఒడ్డున నిలబడి ఆ అలల మధ్యకు వెళ్ళి మనము లోపలకు దిగి నిలబడి కాళ్లను తడుపుకుంటూ సంతోషించెదము. ఎందువలన? మనకు విశ్వాసమున్నది, దీనికి పైన రాదు అనున్నటువంటి. కనుక విశ్వాసము అది చాలా ముఖ్యమైంది. హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనములో దేవుడు చెబుతున్నారు, నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును. మీలో విశ్వాసముంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జీవించగలరు. సముద్రపు అలలు వలె సమస్యలు చెలరేగి రావచ్చు. అయితే ప్రభువు నాకు తోడుగా ఉన్నారు, ఏదియూ నన్ను బాధించదు అని మీరు విశ్వసించితే మీ జీవితములో మీరు జీవించగలరు. ఎందుకంటే విశ్వాసమే దేవుడు మన దగ్గర ఎదురుచూసే ఒక కార్యము. హెబ్రీ 11:6లో చెప్పబడినది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఆయన యున్నాడనియు తను వెదకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా కుటుంబంలో మాతో కూడా ఉన్నారు. నా వృత్తిలో యేసు నాకు తోడుగా ఉన్నారు. నా ఉద్యోగములో దేవుడు నాకు తోడుగా ఉన్నారు. అందువల్ల నాకు ఏ కొరతయు రాదు అన్న ఒక విశ్వాసము. ప్రతిదినము ఒక్కొక్క కార్యంలో ఈ విశ్వాసము అవసరమై ఉన్నది. అప్పుడే మనము జీవించగలము. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని వద్ద నుండి దేన్ని పొందుకోలేమని వేదగ్రంథంలో యాకోబు 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. కనుక దేవుని మీద ఉంచే విశ్వాసము. మీరెందుకు సోలిపోయి ఉన్నారు? ఎందుకు మీ హృదయం కలత చెంది ఉన్నది? ఎందుకు కొన్ని కార్యములకు భయపడుచున్నారు? ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా అలల వలె చెలరేగి వచ్చుచున్నవి. ఒక సమస్య పోతే మరి ఒక సమస్య, ఇంకో సమస్య వచ్చుచున్నది. రానివ్వండి. ఎన్ని అలలు వచ్చినను వాటన్నిటికీ ఒక ఒడ్డు ఉంది కదా, దాన్ని దాటి రాలేవు. దేవుడు దానికొక ఒడ్డును గీచి ఉంచారు కదా. అవి అలల్ని రానివ్వండి. మీ ప్రక్కకు వరకు వచ్చును, మీ కాళ్లకు అవి తాకును, మిమ్మును నాశనం చెయ్యవు. విశ్వాసము. దేవుడు నాకు తోడుగా ఉన్నారండి. సమస్య వస్తుంది, పోతుంది, అలలు అలలుగా సమస్య రానివ్వండి. అయితే అవి నన్ను నాశనం చెయ్యలేవు. ప్రక్క వరకు వచ్చును, అయితే తొలగిపోవును అన్న విశ్వాసము. ప్రభువైన యేసు నాకు తోడుగా ఉన్నారన్న విశ్వాసము. నేను ఎన్నో కార్యములను చూశాను. అలల వలె సమస్యలు వచ్చును, సునామీ వలె చెలరేగి వచ్చును. ఇక అంతే అన్న విధముగా సాతానుడు ప్రవాహము వలె అలలు చెలరేగి వచ్చును. అయితే ప్రక్కకి వచ్చును, మనల్ని తాకవు, నాశనము చెయ్యవు, అలాగే వెనక్కి వెళ్ళును. ఈ అలలు వెనక్కు వెళ్ళునట్లుగా మీ జీవితంలో వచ్చే సమస్యలు వెనక్కి వెళ్ళును. ఈ దినం నుండి మార్పును చూచెదరు. దేనికి భయపడుచున్నారు? విశ్వాసంతో స్థిరులై ఉండుడి. యేసు నాకు తోడుగా ఉన్నారు, అన్నిటినీ చూచుకుంటారని విశ్వసించుడి. పరిస్థితులు మారును. విశ్వాసముతో చెబుతారా?
యేసయ్యా, మీ శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. మా కుటుంబంలో మాకు తోడుగా ఉన్నారు. స్తోత్రములు. నా ఉద్యోగంలో, బిజినెస్లో అన్నిట్లో తోడుగా ఉన్నారు. కనుక ఏదియూ నన్ను నాశనం చెయ్యలేదు, ఏదియూ నన్ను బాధించదు. నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో జయమునందుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.